రైతు బజార్ కన్నా ఏర్పాటు చేస్తే మహిళలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉర్దూ అకాడమీ మరియు మీరు ఈ హామీలన్నీ కూడా మాకు ఇస్తే మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. మంత్రివర్యులు అహ్మదుల్లా గారికి, రామచంద్ర గారికి, స్థానిక శాసన మున్సిపాలిటీలో అనేక సమస్యలు, విద్యుత్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గతంలో ఉన్న నాయకులు ఉన్నారు. ఈ రోజు మీరొక్కరే ఆశాకిరణం, మీరొక్కరే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చేసిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక వందనం. నియమించే అవకాశం ఉంటుంది, దాన్ని పరిశీలించాలని చెప్పి ఇందిరమ్మ పథకం కింద మౌలి మొహిద్దీన్ అహ్మద్, అలాగే బ్యాంకు లింకేజ్ కింద డిఆర్డిఏ రూరల్ ఏరియాలో 50 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతోంది. అర్బన్ కు సంబంధించి ఎస్సీ ఎస్టీ వారికి మార్చి వరకు ఉండే బకాయిలు ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఈ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు శుభ సందర్భంగానే రాయచోటికి రావాలని చెప్పి అభ్యర్థించడం, ఆయన సమ్మతించడం, మనం కూడా అన్ని మండలాల్లో అందరి ప్రజల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ అంటే ఎప్పుడైనా వాడుకుంటే అవసరం వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా కొద్ది కాలం వరకు మనం అవసరం ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కోటి నుంచి దక్షిణం వరకు మీరు తప్పనిసరిగా దీన్ని 4 లైన్ చేసి సెంట్రల్ లైన్ లైటింగ్ ఇచ్చి పేవ్మెంట్స్ కూడా ఇస్తే రాయచోటి పట్టణం చాలా, రాయచోటికి మాకు 220 kV సబ్ స్టేషన్ ఒకటి శాంక్షన్ చేయించాలని చెప్పి, లో వోల్టేజ్ లేకుండా రైతులకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. అలాగే శాశ్వతంగా ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా పోతుందని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాం సార్. అలాగే రహదారులు చాలా